నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సమస్యలు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా పట్టి కుదిపేస్తాయని చెప్పాలండి. చాలా బాధపడతారు. అది ఎవరితో చెప్పుకోవాలో తెలీదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. అయోమయ ఆగమ్య గోచరం అంటారు చూసారా, అలా వెళ్ళిపోతారు. ఆ ఆర్థిక సమస్యలు తగ్గడానికి ఏదైనా రెమెడీ చెప్తారండి? తప్పకుండా చెప్తాను. ఏదైనా కూడా ప్రతిదీ అంటే న్యూమరాలజిస్ట్గా నేను నమ్మే విషయం ఏంటంటే గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్. అంటే భగవంతుడు తను మాట్లాడాలి అనుకుంటే ఈ సంఖ్యతో మనతో మాట్లాడతాడు అనేది నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఎన్నింటికి రమ్మంటారమ్మా? 3:30కి రండి. ఎంతసేపట్లో వస్తారమ్మా మీరు? ఒక 10 minutesలో వచ్చేస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేద్దాం. ప్రతిదీ కూడా మనకి సంఖ్యతో ఆధారం పడి ఉన్నాం మనం. అలాగే మన ఫోన్ నెంబర్స్లో కూడా ఒక్క సంఖ్య తేడా అయినా కూడా మీరు నన్ను రీచ్ కాలేదు, నేను మిమ్మల్ని రీచ్ కాలేను. సో సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దైనందిన జీవితంలో మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా అయితే ఉన్నాయో సంఖ్య కూడా అట్లానే మన జీవితంలో ఒక భాగంగా ఉంది అనేది మనం చక్కగా చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఖ్యలతో మనం భగవంతుడు తప్పకుండా మాట్లాడతాడు, మనకి చెప్తారు. ఆయన ఏం చేయాలో కూడా చెప్తారు అనేది నా గట్టి నమ్మకం. ఇలాంటప్పుడు సంఖ్యతో భగవంతుడు మాట్లాడతాడా? నేను నేర్చుకున్నప్పుడు, న్యూమరాలజీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ క్యాప్షన్ చూసాను అనమాట, గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని. అది నాకు చాలా నచ్చింది. చాలా మంచి సెంటెన్స్, చాలా మనసుకి అద్దుకుంది అనమాట. అంటే భగవంతుడు మాట్లాడతాడు మనతో. ఎందుకంటే మనమేం కారణ జన్మలం కాదు కదా. మనం పిలవంగానే భగవంతుడు వచ్చేసి మనం ఆరాధన అనుష్ఠానం చేయగానే భగవంతుడు మనతో మాట్లాడడం అనేది అది కుదరదు. ఇప్పుడు సంకేతాలు ఇచ్చిన మన అదృష్టవంతులమే. ఆ సంకేతం అనేది సంఖ్య నుంచి వస్తుంది అనేది మనం అది నమ్మాలి. ఏదైనా కూడా నమ్మకమే పునాది. నువ్వు నమ్మకపోతే ఇంకేమీ లేదనమాట. అయితే అలాంటి సంఖ్యల గురించి నేను చూస్తున్నప్పుడు గిగోరీ గ్రాబోవాయ్ గారు అని చెప్పి ఒక శాస్త్రవేత్త, ఆయన నెంబర్స్ అనేవి రాశారనమాట. ఈ నెంబర్ దీనికి పనికొస్తుంది, ఈ నెంబర్ దీనికి పనికొస్తుంది. మీరన్నట్టు ప్రధానమైన సమస్యలు ఆర్థిక సమస్యలే ఉన్నాయి అందరికీ. ఈ రోజుల్లో ఎవరైనా నాకు కాల్ చేస్తే, అమ్మ మీకేంటి సమస్య అని నేను డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఫస్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని నేను అడిగితే, అవి తర్వాత మేడం ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూడండి అంటే ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోతా. అదేంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కంటే కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అంటున్నారు ఏంటంటే అట్లా ఉంటుంది సమస్య. ఇంటికి వచ్చి ఎవరు మనల్ని డబ్బు అడగనంత కాలం, అప్పులు చేయనంత కాలం అది చాలా ఏ బాధ ఉన్నా ఇంత పచ్చడేసుకొని తింటాం అని అనిపిస్తుంది మనకి. కాబట్టి అలాంటి ముందు ఫస్ట్ మనం చెప్పుకునే నెంబర్ గురించి ఏంటి అంటే 520741. ఈ 2 నెంబర్స్ ఆర్థిక కష్టాలు అనేవి లేకుండా చేస్తాయి మన జీవితంలో అనేది చాలాసార్లు ప్రూవ్ అయిందనమాట. నేను కూడా ఇప్పటికీ 520741 అనేది ఖచ్చితంగా రాసుకుంటాను. అయితే మనం ఆ నెంబర్స్ని ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ప్రధానంగా చాలా గట్టి నమ్మకం. మీరు ఏదైనా చేస్తున్నారు, మీకు ఏదైనా అంటే బిజినెస్ ఉంది, మీకు రావాలి, ఆ బిజినెస్ రావాలి అన్నా కూడా, ఆర్థికంగా మీకు ఏదైనా ఒక చేయూత కావాలన్నా కూడా, ఇప్పుడున్న డబ్బు ఎవరైనా సరిగ్గా ఇవ్వట్లేదు, మీతో వర్క్ చేయించుకొని వాళ్ళు సరిగ్గా అమౌంట్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడైనా ఎప్పుడైనా కూడా ఈ 520741 అనేది ఆర్థికంగా మనకి హెల్ప్ చేస్తుంది. మేడం, అయితే ఈ నెంబర్ ఎలా రాసుకోవాలండి, ఎక్కడ రాసుకోవాలి? నెంబర్ ఫస్ట్ ఎవరైతే రైట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. ఎందుకంటే మన రిసీవింగ్ సిగ్నల్స్ అని లెఫ్ట్ వైపు ఉంటాయి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఉంటారు, ఎడం చేతి వాడతారు, వాళ్ళు కుడి చేతి మీద రాసుకోవాలి. అయితే మనం లెఫ్ట్ హ్యాండ్ మీద పెన్ తో రాసుకోవాలి. అది కూడా బ్లూ పెన్నే యూజ్ చేయండి. బ్లూ కలర్ పెన్. నేను ఎలా రాసుకోవాలో చూపిస్తాను. సరే. ఇలా మనం 520 దాని కింద 741. ఇప్పుడు ఈ 2 యాడ్ చేయమంటే పిల్లలకి ఇచ్చామనుకోండి ఎలా రాస్తారు? 520 దాని కింద 741. అట్లానే 520 దాని కింద
741 రాసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. అయితే చాలా మందికి 7 కి మధ్యలో ఇలా గీత గీస్తారు కదా మేడం, అలా అలా గీయ గీయకూడదు. ఎందుకంటే మనం 7కి వచ్చే వాల్యూని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆపేస్తున్నాం. ఇలా అడ్డంగా గీసేస్తున్నాం అనుకోండి, రావద్దు అని చెప్పినట్టే. ఇంకా ఎందుకు అది మొదట్లో ఫస్ట్ ఉండేది, తర్వాత మామూలుగా 7 ఇట్లా రాయడం స్టార్ట్ చేసేసారు. స్టార్టింగ్ లో కొంచెం మీరు చూసుకుంటే మా తాతగారు వాళ్ళు కానివ్వండి, మా అమ్మ కంటే కూడా ముందు జనరేషన్ వాళ్ళు 7కి ఇట్లా గీత పెట్టేవాళ్ళు. తర్వాత తగ్గిపోయింది. కానీ ఆ పెట్టకుండా ఉంటే వర్క్ ఎట్లా అవుతుంది అనేది నేను చూసాను. వేరవుతున్నప్పుడు అది బ్యాక్ వెళ్తున్నట్టు అవ్వదు అనమాట. సో మనం అట్లా 1 అట్లా రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. మేడం ఇది రోజు రాసుకోవాలా, పలానా టైంకి రాసుకోవాలి, అది కూడా టైం ఉంటుందా, ఈ టైంకే రాయాలి? స్కూల్కి వెళ్తారు మీరు, ఖచ్చితంగా టైంకి వచ్చేస్తున్నప్పుడు మీ మేడం ఏమంటారు, గుడ్ అంటారు. అలానే ఇది కూడా అనుకున్నప్పుడు చక్కగా మార్నింగ్ మనం ఎలా అయినా 8:30 లోపల అందరూ ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళే 8:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా దండం పెట్టుకొని దేవుడికి, నేనైతే దేవుడి రూమ్లోనే ఒక్కొక్కసారి పెన్ పెట్టేస్తాను, అక్కడే రాసేసుకుంటాను. అంటే సంఖ్య రూపంలో భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు దానికి ఒక గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రాసేసుకొని మాకు ఎలా అయినా సరే యూనివర్స్కి దండం పెట్టుకోవాలి, మేము ఇది రాసుకుంటున్నాం యూనివర్స్ నీ నెంబర్సే కదా ఇవి, మాకు మంచి జరిగేటట్టుగా చూడు, మాకు డబ్బు వచ్చేటట్టుగా చూడు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి. అయితే మేడం ఆడవాళ్ళు ఈ పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైంలో రాయొచ్చా అండి? అంటే కంటిన్యూగా ఎన్ని రోజులు రాయాలి అని కూడా ఎప్పుడు రాసుకుంటూనే ఉండాలి. డబ్బు ధనం అనేది కరెక్ట్ గా మనము సంపాదించింది మనకి ధర్మబద్ధంగా ఇంకొంచెం బోనస్ తో రావాలి అనుకున్నప్పుడు అన్ని రోజులు రాసుకోవాలి. అయితే లేడీస్ మాత్రం ఆ 4 days దూరంగా ఉండాలి, అదొక్కటే నేను చెప్తాను. మిగతా అందరు చెప్పకపోవచ్చు, కాకపోతే భగవంతుడు సంఖ్యలతో మాట్లాడుతూ